రఘునందన మేఘశ్యామ శ్రీరామ రామ భరతాగ్రజ రామ రామ శ్రీరామ భక్త పరిపోషక సార్వభౌమ శ్రీరామచంద్ర చరణం శరణం ప్రపద్యే. శ్రీరామ రామ ఆనందధామ సీతామాత మనోభిరామ రణరంగ భీమా సాకేత రామ ఆదర్శమూర్తి హే సార్వభౌమ రాజీవలోచన హే మేఘశ్యామ పురాణ పురుష రాజలలామ అగణిత గుణగణ సీతాభిరామ మోహన రూప అనంతనామ కౌసల్యతనయ కోసల రామ కారుణ్యమూర్తి కమనీయ నామ శేషతల్ప సుఖ నిద్రిత శ్యామ అవతారమూర్తి అద్భుత నామ క్షీరాబ్దివాస అనంత శయన అఖిలాండ కోటి బ్రహ్మాండనాథ అమరవందిత ఆనంద రూప సురనర ప్రార్థిత వైకుంఠ ధామ అవనీతనయ సేవిత చరణ ఇనకుల తిలక హే విశ్వంభర బ్రహ్మాద్యమర ప్రార్థిత రామ. సీతాయా వామభాగే చ లక్ష్మణస్య చ దక్షిణే తన్మధ్యే రాఘవం వందే ధనుర్బాణధరం హరిం. అదుగో తిరుపతి క్షేత్రములో కోదండరాముడు కళ్యాణ గుణాభిరాముడు సకలములైనటువంటి బ్రహ్మోత్సవ శోభలో శోభిల్లుతూ ఉన్నాడు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారికి మృగశిరా నక్షత్రం నాటికి పూర్తి అయ్యేటట్లుగా 9 రోజుల ముందు నుంచి కూడా కోదండరామస్వామి వారికి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతూ ఉన్నాయి. ఈ బ్రహ్మోత్సవాలలో స్వామివారిని పెదశేషవాహనంపై, చినశేషవాహనంపై, హంసవాహనంపై, సింహవాహనంపై, ముత్యపందిరి వాహనంపై, కల్పవృక్ష వాహనంపై, సర్వభూపాల వాహనంపై పల్లకీ ఉత్సవాన్ని, మనం గరుడోత్సవాన్ని కూడా సందర్శన చేశాం. అదుగో స్వామి హనుమద్వాహనములో, గజవాహనములో, మరి ఉదయం సూర్యప్రభ వాహనములో కూడా అత్యంత వైభవోపేతంగా మనందరికీ కూడా దర్శన భాగ్యాన్ని కలిగించారు. స్వామి యొక్క దర్శన భాగ్యాన్ని చూడండి ఒక్కసారి. ఎన్నో జన్మల పుణ్యఫలం మనకి స్వామి యొక్క దర్శనం అని చెప్పి మనకు అనిపిస్తూ ఉంటుంది. రామో విగ్రహవాన్ ధర్మ అని చెప్పి, శ్రీరాముడు మూర్తీభవించినటువంటి ధర్మస్వరూపుడా అని చెప్పి వాల్మీకి రామాయణంలో కూడా ప్రస్తావించాడు. అదుగో స్వామి యొక్క దివ్యమైనటువంటి శోభను అలరిస్తూ వాయిద్యాలతో, మేళతాళాలతో, నృత్యాలతో కూడా అంగరంగ వైభవంగా కోదండరామస్వామి యొక్క మాడవీధులన్నీ కూడా మారుమోగిపోతూ ఉన్నాయి. ఎంతటో గొప్పదైనటువంటి బ్రహ్మోత్సవ శోభను తిలకించేటటువంటి మహద్భాగ్యం కూడా కలిగినందుకు శ్రీ వెంకటేశ్వర భక్తి మాధ్యమం ద్వారా వీక్షించేటటువంటి మహద్భాగ్యం మనందరికీ కూడా కలిగింది. స్వామి యొక్క దర్శనము అనేటువంటిది శ్రీరాముడు ఆజానబాహుడు, అరవింద దళాయతాక్షుడు అని చెప్పి వర్ణిస్తూ ఉంటారు. త్రేతాయుగములో స్వామి యొక్క పరిపూర్ణమైనటువంటి మానవావతారాన్ని
కృష్ణావతారములో ద్వాపరయుగములో మనం సందర్శన చేశాం. అంటే దశావతార రూపుడైనటువంటి సాక్షాత్ భగవత్ స్వరూపుడైనటువంటి నరునిగా అవతరించినటువంటి మనకి రామావతారం స్పష్టం చేస్తూ ఉంది. అంటే కృష్ణావతారం కూడా రాముడు అని చెప్పి సకల గుణాభిరాముడు అని రామ అనేటువంటి శబ్దాన్ని మనం చూస్తేనే మనకు అనిపిస్తుంది. రామో రమ్ అనేటువంటి ధాతువు నుంచి ఉత్పన్నమైంది. అదిగో చూడండి జియ్యంగార్లు అందరూ కూడా స్వామివారి యొక్క సేవలో నిమగ్నమై మేమంటూ కూడా స్వామి సేవలో పలికించి తరిద్దాము అనేటువంటి ఉద్దేశ్యముతో స్వామివారికి ఈ వాహన సేవను అలరిస్తూ ఉన్నారు. నేటి శోభను మనం చూస్తూ ఉన్నాం. సీతాన్వేషణ సమయంలో రామలక్ష్మణుడితో పాటు జాంబవంత హనుమాదాదులు కూడా సంచరించినట్లుగా పురాణ కథనం. వాహన సేవను కూడా మేము కూడా మోసి తరిస్తాము అని చెప్పి ఆ వాహన సేవను కూడా స్వామివారి యొక్క శోభ చూడండి ఎంత గొప్పగా ఉందో. విద్యుద్దీపాలంకరణలతో కోదండరామాలయము అనేటువంటిది ఎంత నిరంతరము కూడా తిరుమల యాత్రికుల యొక్క సందడితో మరి సంచరించేటటువంటి వాహనాల రణగుణ ధ్వనుల మధ్యలో కూడా బాగా వెలుగొందుతూ ఉంటుంది ఈ తిరుపతి క్షేత్రం. ఈ క్షేత్రం యొక్క నడిబొడ్డులో గంభీరమైనటువంటి ప్రశాంత వాతావరణంలో ఆధ్యాత్మిక చైతన్యంతో విరాజిల్లుతున్నటువంటి ఆలయమే కోదండరామాలయం. స్వామివారి యొక్క ఛత్ర చామరాదులతో కూడా స్వామికి నీరాజనం పట్టి అదో హారతులిచ్చి స్వాగతాన్ని పలుకుతూ పురవీధుల్లో ఉన్నటువంటి సకల భక్త లోకానికంతటికీ కూడా దర్శనమివ్వబోతూ ఉన్నారు స్వామివారు. అది కూడా చంద్రప్రభ వాహనంతో. చంద్రుడు అంటే మనకు తెలుసు సకలములైనటువంటి శీతలంకారుడు. స్వామిని మనం సేవిస్తే చల్లని వాతావరణం, చంద్రప్రభ వాహనం, మాడవీధుల్లో సంచరణం. స్వామికి విష్ణుదేవునికి సూర్యచంద్రులు అనేటువంటివి రెండు నేత్రాలుగా చెప్తారు.
శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. చూడండి ఎంత గొప్పగా కూడా బ్రహ్మోత్సవ శోభ శోభిల్లుతూ ఉన్నదో. ఈనాడు 7వ రాత్రి శ్రీనివాసస్వామి ఆనాడు వెంకటేశ్వరునిగా అవతరించాడు. మరి ఇక్కడ శ్రీరామునిగా మనకి దర్శనమిస్తూ ఉన్నారు చంద్రప్రభ వాహనంపై. మరి స్వామికి సూర్యచంద్రులు అనేటువంటి ఈ 2 నేత్రాలుగా చెప్తారు. అంటే ఉదయమే మనం చూశాం శ్రీరాముడు సాక్షాత్తు సూర్యప్రభ వాహనంలో ఊరేగి నిశాకరుడైనటువంటి చంద్రుని యొక్క ప్రభతో కూడినటువంటి వాహనంపై కూడా విహరించటము అనేటువంటిది ఎంతైనా సమంజసంగా మనకు గోచరిస్తూ ఉంటుంది. చంద్రుడు ఎవరయ్యా? సాక్షాత్తు భగవంతుని యొక్క మారు రూపం. ఎందుకంటే భగవద్గీతలో నక్షత్రాణం అహం శశి అని చెప్పి ఆయన చుక్కల్లో చంద్రుణ్ణి అని చెప్పి తెలియజేశాడు. అదుగో సకలాభరణ భూషితుడై స్వామి యొక్క దర్శనము అనేటువంటిది ఒక దివ్య శోభగా, కళ్యాణ శోభ అనేటువంటిది స్వామిలో ప్రకాశిస్తూ చంద్రవాహనంపై వేంచేసి సకలమైనటువంటి జగత్తుకంతా కూడా నేనే కళ్యాణప్రదుణ్ణి అని చెప్పి స్వామి మనకు తెలియచేస్తున్నాడు. పుష్ణామి చౌషధీ సర్వా సోమో భూత్వా రసాత్మకః. పురుషోత్తమ ప్రాప్తి యోగములో కూడా రసస్వరూపుడైనటువంటి చంద్రుడే భగవానుడు ఓషధుల్ని పోషిస్తున్నాడు అని కూడా చెప్పారు. ఆ ఓషధులే లేకపోతే జీవనము అనేటువంటిది మనకి ఉండదు. కాబట్టి ఓషధీసుడైనటువంటి చంద్రుడు మనకు పోషకుడు అన్నమాట. ఆ చల్లని దేవర ప్రభతో నేడు కలియుగములో మనకి రాముల వారిని మనం దర్శనం చేసుకుంటూ ఉన్నాం. పురాణాల్లో చంద్రుని గురించి చెప్తూ ఉంటారు. మరి చంద్రుడు శివునికి శిరోభూషణమైతే మరి సాక్షాత్తు శ్రీరామునికి కూడా చంద్రప్రభ వాహనంగా ఉండటము అనేటువంటిది విశేషంగా చెప్తూ అదిగో కోలాటాలతో భజనలతో మారుమోగుతూ ఉన్న ఈ పురవీధులంతా కూడా రాముని యొక్క సంసేవనాదుల్లో మేము కూడా పులకించి తరిస్తాము అని చెప్పి అంగనామనులంతా కూడా వారు కోలాటాలతో భజనలతో వాయిద్యాలతో కూడా ఆ పురవీధులన్నీ కూడా మారుమోగిపోతూ ఉన్నాయి. భగవంతుని యొక్క మనస్సునందే చంద్రోత్పత్తి కలిగిందట. అందుకే శృతి ఏమని చెప్పింది అనంటే చంద్రమా మనసో జాతః. అంటే సూర్యుని అనుసరించి సూర్యకాంతితో కూడా చంద్రుడు భాసిస్తాడట. అందుకే సూర్యప్రభ వాహన అనంతరం చంద్రప్రభ వాహన జరగడము అనేటువంటిది విశేషంగా చెప్తూ ఉంటారు.
గౌతమముని సంపూజిత రామ సురముని వరగణ సంస్థుత రామ సౌందర్య నేత్ర సుందర రామ అగణిత నామ అవనీతనయ కామిత రామ దశరథ సంతత చింతిత రామ
మహిమ తెలిసేరా నేటి వారు రామచంద్ర రామభద్ర రఘువీరా. హరయ జటాయువున కట్టే మోక్షమిచ్చితివి హరుని విల్లు విరిచి అలరితివి. రాతికి ప్రాణమిచ్చితి వింతటి నిన్ను నరుడంటా నుండిరిగా నాటివారు రామచంద్ర రామభద్ర రఘువీరా. నీ మహిమ తెలిసేరా నేటి వారు రామచంద్ర రామభద్ర రఘువీరా. నెమ్మది సరయువులో నించితి వైకుంఠము పమ్మి మారుతికి బ్రహ్మ పట్టమిచ్చితివి. నెమ్మది సరయులో నించితి వైకుంఠము పమ్మి మారుతికి బ్రహ్మ పట్టమిచ్చితివి. రాక్షసుల తుత్తుమురు చేసితివి నమ్మిరిగా రాజవంట నాటివారు రామచంద్ర రామభద్ర రఘువీరా. నీ మహిమ తెలిసేరా నేటి వారు రామచంద్ర రామభద్ర రఘువీరా. ఎందును చెడని పట్టమిచ్చితి విభీషణునికి అంది పరశురాముని అంగవించితి. ఎందును చెడని పట్టమిచ్చితి విభీషణునికి అంది పరశురాముని అంగవించితి. ఇందునే శ్రీ వెంకటేశ ఎరుగక దశరథ నందనుడే ఎదిరిగా నాటివారు. ఇందునే శ్రీ వెంకటేశ ఎరుగక దశరథ నందనుడే ఎనిరిగా నాటివారు రామచంద్ర రామభద్ర రఘువీరా. నీ మహిమ తెలిసేరా నేటి వారు రామచంద్ర రామభద్ర రఘువీరా. రామచంద్ర 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 రఘువీరా. రామచంద్ర 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 రఘువీరా. రామచంద్ర
ఓం బ్రహ్మ విష్ణు శివరూపతోఖిలం హంతి పాతి సృజతి ప్రభు రామయేవ ద్విజవర్య తతోన్యన్నాస్తి నాస్తి పరమం ఖలు దైవతం. బ్రహ్మాండ పురాణం ఏమని చెప్తుంది అంటే, బ్రహ్మ విష్ణు శివస్వరూపాలతో సృష్టిస్థితి లయాల్ని చేస్తున్నటువంటి సాక్షాత్ పరబ్రహ్మమూర్తి శ్రీరామచంద్రుడట. అటువంటి శ్రీరామచంద్రుడు నేడు చంద్రవాహనంపై ఊరేగుతూ కూడా మనకు దర్శనమిస్తూ ఉన్నారు. కోనేటి రాయుడు స్వామివారిని మనం దర్శనం చేస్తూ ఉన్నాం. చంద్రోదయమవుతానే కలువలన్నీ కూడా వికసిస్తాయట. అదిగో చూడండి, స్వామి యొక్క సందర్శనం కోసం హారతులు పట్టడానికి ఆ పురాంగణంతా కూడా స్వామివారి యొక్క సేవలో తరించబోతూ స్వామి యొక్క దర్శనం కోసం వేంచేసి ఉన్నారు. చంద్రోదయం సాగరుడు ఉప్పొంగుతాడట, చంద్రకాంతమనులు స్రవిస్తాయట. అదేవిధంగా చంద్రప్రాభ వాహనంపై శ్రీరామచంద్రుని చూడగానే భక్త మానసాంబోధులు ఉప్పొంగిపోయి భక్త నేత్రోత్సవాలు కూడా వికసిస్తాయి. ఆనందరసము అనేటువంటిది చూడండి భక్తుల యొక్క హృదయాల్లో ఎలా స్రవిస్తూ ఉన్నదో. సకలములైనటువంటి దేవతామూర్తులందరినీ కూడా మనం ఇక్కడ తిరుపతి క్షేత్రంలో కోదండరామస్వామి బ్రహ్మోత్సవ శోభలో కూడా మనం చూస్తూ ఉన్నాం. గజరాజులు కూడా టీవీగా మనము కూడా స్వామి సేవలో తరిద్దాము అని చెప్పి ఆ స్వామి సేవలో తరిస్తూ ఉన్నాయి. మరి ఎంత గొప్ప చంద్రుని వల్ల ఆనందము చల్లదనము కూడా కలుగుతుంది. యథా ప్రహ్లాదనాచంద్ర అని చెప్పి చంద్రుని ఆహ్లాదకత్వాన్ని కూడా ప్రసిద్ధంగా వర్ణించారన్నమాట. అలాగే శ్రీరామచంద్రుడు కూడా చంద్రప్రభ వాహన వైభవాన్ని మనం ఏమని చెప్పాలి? ఈ వాహన సందర్శనము అనేటువంటిది ఆధ్యాత్మిక ఆది భౌతిక ఆది దైవికం అనేటువంటి త్రివిధ తాపాలన్నింటినీ కూడా నివారిస్తుందట. ఎందుకంటే శ్రీరాముడు నడియాడినటువంటి ఈ దివ్య ప్రదేశములో జాంబవంతుడు ప్రతిష్ఠించినటువంటి విగ్రహమూర్తులే ఈరోజు మనం స్వామివారి యొక్క సీతారామలక్ష్మణమూర్తులు అని చెప్పి మనకి ఇతిహాసం చెప్తూ ఉన్నది. అంటే ద్వాపర యుగాంతంలో జనమేజయ చక్రవర్తి కూడా ఈ ఆలయాన్ని పునరుద్ధరించాడు, పునఃప్రతిష్ఠించాడు అని చెప్పి కూడా చెప్తూ ఉంటారు. 7 బంగారు కలశాలతో మిలమిలా మెరుస్తున్నటువంటి మహద్వార రాజగోపురాన్ని కూడా మనం సందర్శనం చేస్తూ ఉంటాం. కోలాటాలతో భజంత్రీలతో వాయిద్యాలతో కూడా మాడవీధులన్నీ కూడా మారుమోగిపోతూ ఉన్నాయి. వైఖానస ఆగమశాస్త్ర ప్రకారం అర్చనలు ఉత్సవాలు కూడా జరుగుతూ ఉంటాయి ఈ ఆలయంలో. ఇంతటి గొప్పదైనటువంటి స్వామి యొక్క వైభవాన్ని తరించేటటువంటి చంద్రప్రభవాహనం అమృత కిరణాలన్నింటినీ కూడా ఆయన వెదజల్లుతూ ఉంటాడు. స్వామి దేవతలకు అమృతం పంచిపెట్టినటువంటి మోహిని రూపములో అమృత కలశంతో దర్శనమిస్తూ భక్తులకు అమృత విద్యను బోధిస్తూ ఉంటాడట. అంటే చంద్రుని వల్ల సంతోషం కలుగుతుంది. అలాగే చంద్రప్రభ వాహనంపై ఊరేగుతున్నటువంటి శ్రీరామచంద్ర శశీదమింద్రాపర్వతాయువర్నస్తన్నో విశ్వే వరివస్యంతు దేవాః ఉదత్యామే యశసాశ్వేతనాజీవ్యంతాపాంతౌ శుజోహువద్భీ ప్రవో నపాదమపాంగ్రోణధ్వం ప్రమాతరారాస్పినస్యాయోః ఆవోరువన్యమౌ శుజోహువద్భీ ఘోషే వశం సమర్జో నస్య నంశే ప్రవః పూష్ణే దావనాంగ్ అచ్ఛావోచేయ వసుదాదిమగ్నేః శ్రుతం మే మిత్రావరుణాః వేమోదశ్రోతం సదానే విశ్వదస్సి కౌసల్యా సుప్రజా రామపూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాహ్నికం. ప్రతినిత్యము కూడా తిరుమల కొండపై వెంకటేశ్వరునిగా, మరి ఇదిగో ఈ కొండ క్రింద శ్రీ కోదండరామునిగా కూడా మేలుకొలుపులు పాడించుకుంటూ యోసిసోసి ఎవడైయున్నాడో అతడే వాడుగా భాసిస్తున్నటువంటి పరబ్రహ్మతత్వము అనేటువంటిది కూడా మనకి తెలుస్తూ ఉన్నదన్నమాట. భవాన్ నారాయణో దేవః శ్రీమాన్ చక్రాయుధో విభుః వధార్థం రావణస్యేహ ప్రతిష్ఠో మానుషీం తనుం. శ్రీమద్ రామాయణం ఏమని చెప్తుంది అనంటే, సీతాదేవి అగ్నిప్రవేశ సందర్భంలో బ్రహ్మదేవుడే శ్రీరామునితో అన్నాడట, ఓ శ్రీరామచంద్ర, సుదర్శన చక్రాయుధ ధారివై శ్రీ మహావిష్ణువు స్వరూపుడవే నీవు కేవలం రావణుని చంపడం కోసమే మానవునిగా అవతరించావు అని చెప్పాడట. అదుగో
పురాణ గ్రంథాలన్నీ కూడా దేవతా స్వరూపిణిగా సాక్షాత్ పరబ్రహ్మగా కూడా శ్రీరాముణ్ణి వర్ణించాయి. శ్రీరామో రామభద్రస్య రామచంద్రస్య శాశ్వతః రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘుపుంగవః జానకీ వల్లభో జైత్రో జితామిత్రో జనార్దనః విశ్వామిత్ర ప్రియో దాంత శరణత్రాణ తత్పరః. భగవత్ స్వరూపాన్ని ఇక్కడే మనం సందర్శన చేస్తూ ఉన్నాం. స్వామి యొక్క సేవలో అందరూ కూడా కోలాటాలతో దర్శన భాగ్యాన్ని మేమంతా కూడా స్వామి సేవలో తరిస్తున్నాము అని చెప్పి కూడా వారంతా ఎంత ఉత్సాహంతో ఉప్పొంగిపోయి, చంద్రుడు మనఃకారకుడు కాబట్టి మనస్సుతో ఆహ్లాదాన్ని కలిగించేటటువంటి ఉత్సాహాన్ని ఉత్తేజాన్ని కలిగించేటటువంటి సంకీర్తనాదులతో కూడా మాడవీధులన్నీ కూడా మారిమోగిపోతూ ఉన్నాయి. అదిగో చూడండి, స్వామి యొక్క దర్శనము అనేటువంటిది వెంకటేశ్వర స్వామి అటు భూదేవి శ్రీదేవి సమేతుడై అలరిస్తూ ఆ అలంకార శోభను కూడా చూడండి. వేషాలంకార భూషితులై వారందరూ కూడా కోదండరామస్వామిని కూడా తలపించేటటువంటి విధంగా రాముడు రామభద్రుడు ఏకపత్ని వృతుడు అని చెప్తాడు. సీతా సమేతుడై లక్ష్మణ స్వామితో కూడా కూడి ఉన్నటువంటి దేవాలయం, అది కూడా స్థానిమ భంగిమలో స్వామివారి యొక్క దర్శనం అనేటువంటిది మనకి కనిపిస్తూ ఉంటుంది. ఎక్కడ స్వామిని మనం చూసినా కూడా స్వామి యొక్క సేవలో అందరూ కూడా తరిస్తూ ఉంటారు. త్రేతాయుగములో ఆంజనేయుడు కూడా స్వామిని తరించి దాస్య భక్తికి నిదర్శనంగా కూడా గరుత్మంతుడు ఇరువురూ కూడా తరించారట. దాస్యభక్తికి నిదర్శనంగా గరుత్మంతుని వాహనాన్ని కూడా మనం ఈ కోదండరామస్వామి వారి బ్రహ్మోత్సవాల్లో చూశాం. అదిగో విజయములు వినుడిదే రఘుపతి విజయములు పనుపడి రాక్షస బాధలుడిగెను. వినుడిదే రఘుపతి విజయములు పనుబడి రాక్షస బాధలుడిగెను. వినుడిదే రఘుపతి విజయములు పనుబడి రాక్షస బాధలుడిగెను. వినుడిదే రఘుపతి విజయములు వినుడిదే రఘుపతి విజయములు. మమని సరి రిమరి మమని సా సరి ని సరి మమ మమరి మమని సా సరి ని సా పని మని పా సరి ని సా. ఉలగిరులదిరెను కుంభిని వడకెను ఇలా రాముడు రథమెక్కినను. ఉలగిరులదిరెను కుంభిని వడకెను ఇలా రాముడు రథమెక్కినను. కలగే వారిధులు కంపించే జగములు కలగే వారిధులు కంపించే జగములు పలు విలు నమ్ములు వట్టినను. కలగే వారిధులు కంపించే జగములు బలువిలు నమ్ములు వట్టినను. వినుడిదే రఘుపతి విజయములు పనబడి రాక్షస బాధలుడిగెను. వినుడిదే రఘుపతి విజయములు వినుడిదే రఘుపతి విజయములు. శ్రీరామ రామ రామేతి. రమ్మనేటువంటి ధాతువుకి రమింపజేయుట, ఆనందపరుచుట అని చెప్పి అర్థం. అదిగో కోదండరాముని యొక్క సందర్శనం భాగ్యము అనేటువంటిది మనమంతా కూడా అదృష్టవంతులమే.
చంద్రప్రభ వాహనంపై స్వామి ఊరేగుతూ కూడా భక్తజన కోటికి ఆనందాన్ని కలిగిస్తూ ఉన్నాడు. ఆనాడు స్వామి ఎంత గొప్పగా కూడా దశరథుల వారు కూడా శ్రీమన్నారాయణుడు ప్రత్యక్షమయ్యాడట. అడిగితే ఆయన స్వామి శ్రీమన్నారాయణ పురుషశార్దూలా అని చెప్పి ఆయన్ని కూడా నీ దయ వల్ల రాజ్య సుఖాలన్నీ కూడా అనుభవించాను అని చెప్తూ వేదమూర్తులకు దాన ధర్మాదులు ఎన్నో చేశాను, కానీ మంచి పుత్రులను పొందలేకపోయాను అని చెప్పి అడిగాడట. నీ దర్శన భాగ్యము అనేటువంటిది దేదీప్యమానమైనటువంటి దివ్య మంగళమైనటువంటిది, కాబట్టి అభీష్ట సిద్ధిని ప్రసాదించు అని చెప్పి వేడుకున్నాడట. అదిగో సప్త కలశాలతో కూడా రాజగోపురం అనేటువంటిది ఎంత శోభాయమానంగా ప్రకాశిస్తూ ఉన్నదో చూడండి కోదండరామ ఆలయంలో. వెంటనే అభీష్ట సిద్ధిని దశరథ మహారాజు స్తోత్రం చేస్తే ప్రసన్నుడయ్యాడు. ప్రతిఫలంగా బలపరాక్రమ శోభితులైనటువంటి కుమారుల్ని ప్రసాదిస్తాను అని చెప్పి అందులో కుమార అగ్రేసురుడుగా తానే అవతరిస్తాను అని చెప్పి పేర్కొన్నట్లుగా వరాహపురాణం చెప్తూ ఉన్నది. స్వామిన్ పురుష శార్దూల తత్ప్రసాదాత్మయాచ్యుత రాజ్యం భుక్తం చిరం దత్తం బ్రాహ్మణేభ్యో మహద్ధనం దేహి మే పుత్రయోజిష్టం లోకవిఖ్యాత పౌరుషం స్వామిన్నభ్యుదతే సూర్యతమస్తిష్ఠేత్ కథం ప్రభో. కాబట్టి నాకు ప్రసాదించమని చెప్పి అడిగితే దశరథుణ్ణి అనుగ్రహిస్తూ కూడా శ్రీమన్నారాయణుడు కుమార అగ్రేసురుడుగా కూడా రాముడిగా అవతరించాడట. అటువంటి రామభద్రుణ్ణి బ్రహ్మోత్సవ శోభలో తిలకించేటటువంటి మహద్భాగ్యం. సూర్యుని తీక్షణము చంద్రుని శీతలత్వము కూడా రెండూ తన స్వరూపమే అని చెప్పి శ్రీరామచంద్రుడు సూర్యప్రభ చంద్రప్రభ వాహనాల ద్వారా కూడా వెల్లడిస్తూ ఉన్నాడు. సూర్యచంద్రులు భగవంతునికి నేత్రాలు. మానవునికి సూర్యుని వలన దృష్టి, చంద్రుని వలన మనస్సు కూడా ఏర్పడుతూ ఉంటాయి అని చెప్తూ ఉంటారు. అందుకే పైన కూడా మనం తిరుమల క్షేత్రంలో చూస్తాం. శ్రీనివాస భగవానునికి సహస్రనామార్చన జరిగేటటువంటి సమయంలో శ్రీరామునికి తనకి అభేదం లేనట్లుగా ఆ శ్రీరాముణ్ణి నేనే అంటూ కూడా శ్రీరాముణ్ణి నామాలతో అర్చనలు అందుకుంటూ ఉంటాడు వెంకటేశ్వరుడు. రాఘవాయ నమః, కౌసల్య తనయాయ నమః, విశ్వామిత్ర ప్రియాంకరాయ నమః, సుబాహుఘ్నాయ నమః అని చెప్పి ఇట్లా స్వామిని నామాలతో శ్రీరాముని యొక్క నామాలతోనే అర్చింపబడుతూ ఉంటాడు. శ్రీరామ దశ దిగ్వ్యాప్తం దశేంద్రియ నియామకం దశాస్యఘ్నం దాశరథిం శ్రీనివాస భజే నిశం. అనేక దిక్కుల్లో వ్యాపించి ఉన్నటువంటి వాడు, దశేంద్రియాలను శాసించేవాడు, దశముఖుడైనటువంటి రాముణ్ణి సంహరించినవాడు, దశరథుని కుమారుడు అయినటువంటి శ్రీరామచంద్రుడు ఆయన గొప్పగా కూడా నేను సేవిస్తూ ఉంటాను అని చెప్తూ రామో నమానుషో దేవః. రామభద్ర రఘువీర రవివంశ తిలక నీ నామమే కామధేనువు నమో నమో. రామభద్ర రఘువీర రవివంశ తిలక నీ నామమే కామధేనువు నమో 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 నమో. కౌసల్యానందవర్ధన ఘన దశరథ సుత భాసురయజ్ఞ రక్షక భరతాగ్రజ. కౌసల్యానందవర్ధన ఘన దశరథ సుత భాసురయజ్ఞ రక్షక భరతాగ్రజ. రాసికెక్కు కోదండ రచన విద్యా గురువ, రాసికెక్కు కోదండ రచన విద్యా గురువ. వాసితో సురలు నిను వడిమెచ్చేరయ్యా. రామభద్ర రఘువీర రవివంశ తిలక నీ నామమే కామధేనువు నమో 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 నమో
మారీచ సుబాహుమర్దన తాటకాంతక దారుణ వీరశేఖర ధర్మపాలక మారీచ సుబాహుమర్దన తాటకాంతక దారుణ వీరశేఖర ధర్మపాలక కారుణ్యరత్నాకర కాకాసురవరద కారుణ్యరత్నాకర కాకాసురవరద సారెకు వేద విధులు జయవెట్టేరయ్యా రామభద్ర రఘువీర రవివంశ తిలక నీ నామమే కామధేనువు నమో 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 నమో. ఓం రామో విరామో విరతో మార్గో నేయో నయో నయః వీరశక్తిమతాం శ్రేష్టో ధర్మో ధర్మ విదుత్తమః. కోదండరామాలయం చూడండి, బ్రహ్మోత్సవ శోభ. ఉత్సవము అనేటువంటిది గొప్ప యజ్ఞంగా కూడా చెప్తూ ఉంటారు. అదిగో స్వామివారి యొక్క సేవలో కూడా అందరూ తరిస్తూ ఉన్నారు. స్వామి సేవా పరాయణులై అందరూ కూడా నాడు శ్రీరాముడు రాముని యొక్క పాలనను కూడా రామరాజ్యం అంటాం. శ్రీరాముడు వనవాసానికి వెళ్ళాడు అంటే పట్టాభిషేక మహోత్సవము వనవాసము కూడా రెండు ఒకేసారి. సుఖదుఖాలు రెండిటికీ కూడా తాను అభేదాన్ని అనేటువంటి తెలియచెప్పుతూ మానవావతారం ఎత్తినటువంటి ప్రతి వ్యక్తి కూడా సుఖాన్ని దుఃఖాన్ని రెండిటినీ సమానంగా భావించాలట. అందుకే రాముని యొక్క ఆదర్శ వ్యక్తిత్వము అనేటువంటిది మనకి అడుగడుగునా కూడా కనపడుతూ ఉంటుంది. రాముణ్ణి మనం ఆదర్శంగా తీసుకుంటే సమస్తమైనటువంటి సుఖాలకు దుఃఖాలకు కూడా లోనైనటువంటి వాడు. అడుగడుగునా కూడా మనం చూసినటువంటిది రామాయణంలో మనకి తెలియజేయబడుతుంది. వాల్మీకి రామాయణంలో ఎంత గొప్పగా వర్ణించాడు అనంటే, పరాత్పరుడు ప్రవృత్తి వల్ల అయినటువంటి రాముడు నివృత్తి వల్ల కూడా విరాముడిగా కూడా చెప్తూ అతడి జీవితానికి పూర్ణ విరామం కూర్చగలిగినటువంటి విరక్తుడట. జీవరజస్సోకనటువంటి అనాసక్తుడవటం వల్ల కూడా అతన్ని మనం విరజుడుగా కూడా భావించవచ్చట. ఎందుకంటే జీవాత్మను పరమాత్మ దగ్గరికి తీసుకుపోయేటటువంటి నాయకుడెవరయ్యా? అదుగో రామభద్రుడే. శక్తిమంతుల్లో రాముణ్ణి మించినటువంటి వారు లేరు. కోదండరామునికి ఎదురుగా రణరంగంలో నిలబడగలిగినటువంటి వీరుడు లేడు. కానీ రాముని నిజమైనటువంటి శక్తి అతని భుజబలంలో కానీ కోదండములో కానీ లేదట. అతని సత్య పరాక్రమము ధర్మ పరాయణతలో ఉన్నది అని చెప్తారు. ధర్మం అతనికి సర్వస్వం. తాను అనుసరించేటటువంటి ధర్మమే తనకు రక్ష అని చెప్పి రాముడు అందరికీ చెప్తూ ఉంటాడు. విభీషణలోని ధర్మమే అతనికి రామాశ్రయం ప్రసాదించింది అని చెప్తూ రాముడు రూపెత్తినటువంటి ధర్మం మూర్తీభవించినటువంటి ఆకారం రామో విగ్రహవాన్ ధర్మ అని చెప్పి రామునికి తెలిసినట్లు ధర్మరహస్యాలు మరెవ్వరికీ కూడా తెలియవట. ఎందుకంటే సత్యధర్మాలకు విరోధం ఏర్పడినప్పుడు తల్లిదండ్రులకి తమ్ముడికి సరైనటువంటి ధర్మం చాటి చెప్పినటువంటి ధర్మమూర్తి ఎవరు అనంటే శ్రీరామచంద్రుడు అని చెప్తూ ఉంటారు. ఎంతో గొప్పగా ఆది మధ్యాంతరహితుడవయ్యా అని చెప్పి కూడా మరి పరమేశ్వరుడు కూడా శ్రీరామచంద్రుని స్తుతించాడట. త్వమాది మధ్యాంత విహీన ఏకః సృజస్య వస్యత్సి లోకజాతం స్వమాయయా తేన లిప్యసే త్వం యస్వే సుఖే అజస్రతో అనవద్యః. అధ్యాత్మ రామాయణం ఏమని చెప్తున్నది అని చెప్పి అంటే అదుగో స్వామికి నీరాజనాలు సమర్పిస్తూ ఉన్నారు. స్వామిని తిరుపతి పుణ్యక్షేత్రములో కోదండరామాలయంలో స్వామి యొక్క దర్శనం చేత కూడా అంతా కూడా రాముణ్ణి సేవిస్తే సకలమైనటువంటి ఐశ్వర్యాలన్నీ కూడా కలుగుతాయట. మనకే కాదు మన వంశతరాల వారికి కూడా ఐశ్వర్య ప్రదాత ఎవరు అని చెప్పి అంటే శ్రీరామచంద్రుడే. అల విజయ రాఘవుడు పోడిమి కొలువున పొదలి వీడివు అల విజయ రాఘవుడు పోడిమి కొలువున పొదలి చెలియ పోడిమి కొలువున పొదలి వీడివు అల విజయ రాఘవుడు పోడిమి కొలువున పొదలి
చెలియ పోడిమి కొలువున పొదలి రాముడు లోకాభిరాముడు గుణధాముడ సురలకు దమనుడు రాముడు లోకాభిరాముడు గుణధాముడ సురలకు దమనుడు తామర కన్నుల దశరథ తనయుడు మోమున నవ్వి మొక్కవే చెలియ తామర కన్నుల దశరథ తనయుడు మోమున నవ్వి మొక్కవే చెలియ వీడివు అల విజయ రాఘవుడు పోడిమి కొలువున పొదలి వీడివు అల విజయ రాఘవుడు పోడిమి కొలువున పొదలి చెలియ పోడిమి కొలువున పొదలి కోదండధరుడు గురు కిరీటపతి ఓదిగ సురముని పూజితుడు కోదండధరుడు గురు కిరీటపతి ఓదిగ సురముని పూజితుడు ఆదిమ పురుషుడు అంబుదవర్ణుడు నీ దశ చూపులు నించే చెలియ ఆదిమ పురుషుడు అంబుదవర్ణుడు నీ దశ చూపులు నించే చెలియ వీడివు అల విజయ రాఘవుడు పోడిమి కొలువున పొదలి చెలియ పోడిమి కొలువున పొదలి రావణాంతకుడు రాజశేఖరుడు శ్రీ వెంకటగిరి సీతాపతి రావణాంతకుడు రాజశేఖరుడు శ్రీ వెంకటగిరి సీతాపతి వావిలిపాటిలో వరమూర్తి తానై ఓవరి కొలువున ఉన్నాడే చెలియ వావిలిపాటిలో వరమూర్తి తానై ఓవరి కొలువున ఉన్నాడే చెలియ వీడివు అల విజయ రాఘవుడు పోడిమి కొలువున పొదలి వీడివో అల విజయ రాఘవుడు పోడిమి కొలువున పొదలి చెలియ పోడిమి కొలువున పొదలి చెలియ పోడిమి కొలువున పొదలి చెలియ పోడిమి కొలువున పొదలి ఆనాటి త్రేతాయుగాన్ని తలపిస్తున్నట్లుగా కూడా ఉన్నది ఈ తిరుపతి క్షేత్రం కోదండరామాలయం. స్వామివారిని సంసేవనాదుల చేత కూడా అందరూ కూడా అదిగో చూడండి బాలరాముణ్ణి బాలకృష్ణుణ్ణి కూడా సకల గుణాభిరాముడు తేజోమయుడు అలంకారప్రియుడు స్వామిని సేవిస్తే చాలు స్వామి మనందరినీ కూడా అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నాడు చంద్రప్రభ వాహనంపై. ఆనాడు శ్రీరామ సీతా మనోభిరామ నీవు ఆది మధ్యాంతరహితుడవయ్యానని చెప్పి కీర్తించాడట సాక్షాత్తు పరమశివుడు. అంటే నీ మాయచేత సమస్త లోకాలన్నీ కూడా సర్వచరాచరాన్ని సృష్టిస్తూ ఉంటావు, రక్షిస్తూ ఉంటావు, చివరికి సంహరిస్తూ ఉంటావు కూడా. నీవు నిస్సంగత్వంతోనే ఉంటావు, ఎందుకంటే నీలో నీవే ఎల్లప్పుడూ రమిస్తూ ఆత్మసుఖంతో విరాజిల్లుతూ ఉంటావు కదా అని చెప్పి సాక్షాత్తు పరబ్రహ్మమూర్తిగా కూడా శ్రీరాముణ్ణి కీర్తించాడట పరమేశ్వరుడు.
అంటూ ఒక మాట చెప్తూ ఉన్నాడు. అహం భవన్నామగ్వణన్ కృతార్థో వసామి కాశ్యామనిశం భవాన్యా ముమూర్షమానస్య విముక్తైహం దిశామి మంత్రం తమరావనామా. స్వామివారిని చేవిస్తూ కూడా దివ్యక్షేత్రమైనటువంటి ఆనాడు కాశీపట్టణంలో పార్వతీదేవితో కలిసి నేను శ్రీరామ శ్రీరామ అంటూ నీ నామాన్ని అహరహం జపిస్తూ కృతార్థుని అవుతాను, భక్తుల ప్రాణ ప్రయాణ సమయంలో కూడా ముక్తి కోసం వారి చెవుల్లో రామమంత్రాన్ని ఉపదేశిస్తుంటాను అని చెప్పి శ్రీరాముని కీర్తించాడట. అంత సుందరమైనటువంటి సర్వాలంకార భూషితుడైనటువంటి స్వామివారిని సేవించేటటువంటి తరించేటటువంటి భాగ్యమంతా కూడా మనందరికీ కలిగింది. ఎందుకంటే బ్రహ్మోత్సవ శోభను మనం తిలకిస్తూ ఉన్నాం. ఉదయమే చూశాం సూర్యప్రభవాహనములో, అదిగో ముచ్చటగా ఆ బాల శిరోమణులు చూడండి, వారు రామావతారాన్ని కృష్ణావతారాన్ని దర్శనమిస్తూ విద్యుల్లో లేపేటటువంటి కాంతులతో కూడా దేదీప్యమానమైనటువంటి ఆ రాజగోపురాన్ని సందర్శనం చేత మనకి స్వామి యొక్క వార్షిక బ్రహ్మోత్సవ శోభ అనేటువంటిది కనులు మిన్నేటట్లుగా కనపడుతూ ఉన్నది. ఉదయం చూశాం సూర్యగాయత్రి బ్రహ్మోత్సవాల్లో 7వ రోజు సప్తాశ్వరథారూఢై సూర్యభగవానుడు మరి శ్రీరామచంద్రుడు ఉదయ సూర్య కిరణాలు ప్రసరిస్తూ ఉంటే కూడా మాడవీధుల్లో సూర్యమండలం మధ్య ఉన్నటువంటి శ్రీరామచంద్రుణ్ణి నేనే అని చెప్పి కూడా చెప్తూ జ్యోతిషాం రవిరంసుమాన్ జ్యోతిస్వరూపాల్లో సూర్యుడు నేనే అని చెప్పి భగవంతుడు చెప్పాడట. అలాగే చంద్రమా మనసోజాత నక్షత్రాణం అహం శశి అని చెప్పి కూడా మరి ఏదైతే చుక్కల్లో చంద్రుణ్ణి నేను అని చెప్పి తెలియజేశాడు. అలాగే పురుష సూక్తం కూడా ఏమని చెప్పింది, భగవంతుని మనస్సు నుండి చంద్రుడు జన్మించాడు అని చెప్పి కూడా వివరిస్తుందన్నమాట. ఎందుకంటే సూర్యుడు దివాకరుడు అంటారు, చంద్రుడు నిశాకరుడు. మనకి మిగతా దేవతా స్వరూపాలు ఏమీ కనపడవు లోకములో, ఇద్దరు కనపడతారు. వాళ్ళు ఎవరయ్యా అంటే ప్రత్యక్ష భగవత్ స్వరూపులు సూర్యచంద్రులు మాత్రమే. ఈరోజు మనం చూస్తే సకలమైనటువంటి లోకమంతా కూడా లోకాలకు వెలుగునిచ్చేటటువంటి వారు, పగటికి వెలుగునిచ్చేటటువంటి వాడు సూర్యుడైతే రాత్రికి వెలుగునిచ్చేటటువంటి వాడు చంద్రుడు అన్నమాట. అందుకే నిశాకరుడుగా చెప్తూ ఉంటారు. సూర్యకాంతితోనే చంద్రుడు ప్రకాశిస్తాడని, పగల సూర్యప్రభవాహనం జరిగిన తర్వాతే చంద్రప్రభవాహనం ఈరోజు రాత్రిపూట జరుగుతూ ఉన్నది. చంద్రుడు అమృత కిరణాలు మరి వెదజల్లుతూ ఉంటాడట. ఎంత గొప్పగా ఆ స్వామి యొక్క అమృత కిరణాలు వెదజల్లేటటువంటి శోభను మనం చూస్తూ ఉన్నాం. ఒకనొక సమయంలో నిర్లోముడు అనేటువంటి మహర్షి కూడా బ్రహ్మలోక ప్రాప్తికై కూడా ఆయన తపస్సు చేశాడు అని చెప్తూ వినష్ట సీతాన్వేషక రామ జయ జయ రామ జయ జయ రామ శబరీ దత్త ఫలాశన రామ జయ జయ రామ జయ జయ రామ కబంధ బాహు ఛేదన రామ జయ జయ రామ జయ జయ రామ హనుమత్ సేవిత నిజ పద రామ జయ జయ రామ జయ జయ రామ సుగ్రీవ మిత్ర సాకేత రామ జయ జయ రామ జయ జయ రామ గర్విత వాలి సంహారక రామ జయ జయ రామ జయ జయ రామ వానర దూత ప్రేషక రామ జయ జయ రామ జయ జయ రామ హితకర లక్ష్మణ సంయుత రామ జయ జయ రామ జయ జయ రామ కపివర సంతత సంస్మృత రామ జయ జయ రామ జయ జయ రామ చూడామణి దర్శిత రామ జయ జయ రామ జయ జయ రామ కపివర వచన శ్వాసిత రామ జయ జయ రామ జయ జయ రామ రావణ నిధన ప్రస్థిత రామ జయ జయ రామ జయ జయ రామ శోషిత శరధి శార్ధిత రామ జయ జయ రామ జయ జయ రామ విభీషణాభయదాయక రామ జయ జయ రామ జయ జయ రామ పర్వత సేతు నిబంధక రామ జయ జయ రామ జయ జయ రామ కుంభకర్ణ శిర ఛేదక రామ జయ జయ రామ జయ జయ రామ రాక్షస సంఘ విమర్దక రామ జయ జయ రామ
అహిమహి రావణ మారణ రామ జయ జయ రామ జానకి రామ దశముఖమర్దన రణరంగ భీమా జయ జయ రామ జానకి రామ సీతా దర్శన మోదిత రామ జయ జయ రామ జానకి రామ సురనర సంస్కృత రాజలలామ జయ జయ రామ జానకి రామ విభీషణ రక్షక సీతారామ జయ జయ రామ జానకి రామ పుష్పక విమాన ఆరోహణ రామ జయ జయ రామ జానకి రామ భరద్వాజాభినిషేవణ రామ జయ జయ రామ జానకి రామ సాకేతపురి భూషణ రామ జయ జయ రామ జానకి రామ భరత ప్రాణ ప్రియకర రామ జయ జయ రామ జానకి రామ విభీషణార్చిత ఆనంద రామ జయ జయ రామ జానకి రామ అయోధ్య రామ హే సార్వభౌమ జయ జయ రామ జానకి రామ రత్న సింహాసన సంస్థిత రామ జయ జయ రామ జానకి రామ పట్టాభిషేకాలంకృత రామ జయ జయ రామ జానకి రామ పార్థివ కుల సమ్మానిత రామ జయ జయ రామ జానకి రామ సకల జీవ సంరక్షక రామ జయ జయ రామ జానకి రామ సమస్త లోకోద్ధారక రామ జయ జయ రామ జానకి రామ సురనర మునిగణ సేవిత రామ సురగణముని సేవితరామ ధనుర్ధరో ధనుర్వేదో దండో దమయితా దమః అపరాజిత సర్వసహ నియంతా నియమో యమః. కోదండపాణి ధనుర్ధర ఎవరయ్యా ఈయన? ధనస్సును ధరించినటువంటి భగవానుడు, అంటే కోదండాన్ని ధరించినటువంటి శ్రీరాముడు. ఆయన్ని ధనుర్ధర అని చెప్పి మనం పిలుస్తూ ఉంటాం. ప్రణవో ధనుహు అని చెప్పి ముండకోపనిషత్తు కూడా తెలియచేసింది. భగవానుడు ప్రణవ స్వరూపుడై ఉన్నాడట. ప్రణవ స్వరూపుడైనటువంటి తాను ప్రణవోపాసన ఉపదేశించేటటువంటి వాడినై ఉన్నాను అని చెప్పి చెప్తూ, ధనుర్వేదం కూడా తెలిసినటువంటి వాడు శ్రీరాముడు. ఎందుకంటే ఆత్మసాక్షాత్కారం పొందటానికి ప్రణవోపాసన ప్రవర్తింపజేసినటువంటి వాడే ధనుర్వేదుడయ్యాడన్నమాట. ధనుర్వేదుడైనటువంటి భగవంతుడు దండించేటటువంటి వాడై దండో దమయితామస్మి అని చెప్పి దండించేవారిలో దండ స్వరూపుణ్ణై ఉన్నాను అని చెప్పి కూడా భగవద్గీత విభూతి యోగం తెలియచేస్తూ ఉంది. దుర్మార్గులైనటువంటి వారిని శిక్షించి భగవంతుడు దండ స్వరూపుడినై శిక్షించుటటువంటి వాడై భగవనుడు దమయిత అని చెప్పి కూడా కీర్తించబడుతూ ఉంటాడు. అదుగో దివ్యమంగళమైనటువంటి స్వామి యొక్క రూపాన్ని చూడండి. సమస్తమైనటువంటి ఆ విగ్రహ రూపంలో సకలాభరణ భూషితుడైనటువంటి స్వామివారికి నీరాజన సమర్పణ గావిస్తూ ఉన్నాడు. యముడు, రాజు మొదలైనటువంటి వారి రూపాలతో కూడా దుష్టుల్ని శిక్షించేటటువంటి వాడుగా ఉన్నాడు. దండించటం చేత దండరూప కార్యమైనటువంటి ఫలాన్ని మనం దమము అని చెప్పి చెప్తాం. అట్టి దమం భగవత్ స్వరూపంగా కూడా చెప్తూ కేవలం శిక్షానుభవం ద్వారా ఏర్పడేటటువంటి పవిత్రత కూడా ఈరోజు భగవంతుడై ఉన్నాడనమాట. అపరాజిత అని చెప్పి కూడా స్వామిని విష్ణు సహస్రనామాల్లో కీర్తించారు. సాక్షాత్తు శ్రీరాముడు పరాజయం తెలియనటువంటి వాడై భగవంతుడు అహంకారాలకు లొంగనటువంటి వాడై సర్వం నశించి తీరును, కానీ భగవంతుడు నశించనటువంటి వాడై అపరాజితునిగా కూడా పేర్కొంటాడట. ఎందుకంటే బాహ్య శత్రువులు ఏ విధంగా అయితే ఎదుర్కొనలేరో అలాగే ఆంతర్యములోని కామక్రోధాది శత్రువుల సైతం కూడా తనను ఓడించలేనటువంటి వారై ఉంటారు. అందుకే తాను శత్రువుల్ని కూడా ఓడించేటటువంటి వాడై ఉంటాడు అని చెప్పి కూడా చెప్తూ ఉంటారు. సమస్తమైనటువంటి రావణుడు గతించాడట. అప్పుడు విషాదగ్రస్తురాలైనటువంటి మండోదరి విలపిస్తూ ఉన్నది దుఃఖంతో. తమస పరమో ధాత శంఖ చక్ర గదాధర. కోలాటాలతో భజంత్రీలతో వాయిద్యాలతో కూడా తిరుపతి క్షేత్రం కోదండరామాలయ ప్రాంగణమంతా కూడా మారిమోగిపోతూ ఉన్నది.
తన పాతివ్రత్య ధర్మంచే శ్రీరాముణ్ణి శంఖచక్ర గదాధరుడైనటువంటి విష్ణుమూర్తిగా కూడా దర్శించటం జరిగింది అని చెప్పి తెలియజేశారు. అంటే హృదయ పారవశ్యములో మండోదరి ప్రవచించినటువంటి పవిత్ర నామాన్ని కూడా మనం విష్ణు సహస్రనామంలో చూశాం. చక్ర గదాధరుడైనటువంటి భగవానుడే సృష్టికర్త రూపంగా కూడా ఉన్నాడు. ఆయన ఎవరయ్యా అంటే భాగవత్ విశ్వమంతా కూడా వ్యాపించి ఉన్నాడు. మానవాళికి అంతా కూడా మార్గగామిగా ఉన్నాడు. అంటే సృష్టి కార్యాన్ని నిర్వర్తిస్తూ సకలములైనటువంటి బాహ్య పరికరాలు ఏవి కూడా అవసరం లేకుండానే సృష్టిని కొనసాగించగలిగినటువంటి శక్తిమంతుడెవరయ్యా అంటే ఆ భగవత్ స్వరూపుడు అన్నమాట. ఆయన సమస్తమైనటువంటి కిరణాలన్నింటినీ కూడా ఏదైతే చంద్రుడు అమృతత్వాన్ని కలిగిస్తాడో అమృతోపమానమైనటువంటి ఆ కిరణాలన్నీ కూడా సకల జగత్తుకు ఏ విధంగా అయితే చల్లని తనాన్ని కలిగించి సకల సుఖాల్ని కూడా కలిగిస్తుందో అలా మానసికమైనటువంటి ఆనందో ఉల్లాసాన్ని కూడా కలిగించేటటువంటి భగవంతుడినిగా చంద్రుడిని మనం చూస్తాం. అటువంటి చంద్రుని వాహనంగా చేసుకొని నేను చంద్రుడు ఎలాగైతే అమృత కిరణాన్ని వెదజల్లుతూ ఉన్నాడో అలాగే నేను అమృతత్వాన్ని ప్రసాదిస్తాను అని చెప్పి కూడా ఈ వాహనం ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఒకానొక సందర్భంలో కూడా ఆంజనేయ స్వామి అంగదునితో అన్నాడట, రామో నమానుషో దేవ సాక్షాన్నారాయణో వ్యయ సీతా భగవతీ మాయా జనసమ్మోహకారిణి లక్ష్మణో భువనాధార సాక్షాశేషప్పణీశ్వర బ్రహ్మణ ప్రార్థితా సర్వే రక్షో గణ వినాశనే మాయామానుషభావేన జాతాలోకైకరక్షకా. అంగదునితో సీతాలక్ష్మణ సమేత శ్రీరాముని గురించి, ఓ అంగదా, మనం చూస్తున్నటువంటి సీతారామ లక్ష్మణులు ఎవరనుకున్నావు? శ్రీరాముడు మానవుడు కాదు, సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు. పూజ్యురాలైనటువంటి సీతామాత అందరినీ మోహింపజేసేటటువంటి మాయ. ఆమె భగవతి అయినటువంటి లక్ష్మీదేవి. మరి లక్ష్మణస్వామి ఎవరనుకున్నావు? సర్వభూభారాన్ని మోసేటటువంటి ఆదిశేషుడు. వీళ్ళందరూ ఎందుకు ఇక్కడికి విచ్చేశారు? రాక్షస వినాశనం కోసం బ్రహ్మదేవుడు ప్రార్థించడం చేత ఇలా అవతరించారు. వీరంతా కూడా మానవ రూపాల్లో సంచరిస్తూ ఉన్నటువంటి దేవతలు. రామచంద్ర నీ చేతిలో నిదాన నింతే శ్రీరామచంద్ర రాతి వదిమ చేసిన రామచంద్ర నీ చేతిలో నిదాన నింతే శ్రీరామచంద్ర. బట్టిరట్టు సేకిక వద్దు రామచంద్ర నెట్టననే దూరలోపలిను రామచంద్ర. బట్టిరట్టు సేకిక వద్దు రామచంద్ర నెట్టననే దూరలోపలిను రామచంద్ర. ఒట్టిది ప్రేమము నీపై ఓ రామచంద్ర, ఒట్టిది ప్రేమము నీపై ఓ రామచంద్ర. మమ్ము వట్టి జాలి పెట్టకిక వద్దు రామచంద్ర, వద్దు రామచంద్ర. రాతిపతి మసేసిన రామచంద్ర నీ చేతిలో నిదాన నింతే శ్రీరామచంద్ర. ఆ
తిమ చేసిన రామచంద్ర నీ చేతిలో నిదాన నింతే శ్రీరామచంద్ర శ్రీరామ ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. మనకి ఆధ్యాత్మిక సాధనలు అనేటువంటివి అనేకంగా కనిపిస్తూ ఉంటాయి. అదిగో స్వామి యొక్క వాహనం క్రింద మేమంతా కూడా స్వామిని సేవించటానికి తరించటానికి ఈ మాడవీధుల్లో సంచరిస్తూ చంద్రప్రభ వాహనంపై ఊరేగుతున్నటువంటి స్వామివారి యొక్క దర్శన భాగ్యం చేత మేమంతా కూడా తరింపబడాలి. అనంతకోటి కళ్యాణ గుణ సంపన్నుడు ఆ భగవానుడు కలియుగములో సంసార జలధిని కూడా దాటించగలిగినటువంటి ఏకైక దివ్య సాధనమూర్తి. ఎందుకంటే ధ్యాయన్ కృతే జన్యజ్ఞైస్త్రేతాయాం ద్వాపరేర్చయన్ యదాప్నోతి తదాప్నోతి కలౌ సంకీర్త్య కేశవం. కృతయుగములో ధ్యానం చేతట, త్రేతాయుగములో యజ్ఞము చేత, ద్వాపరములో అర్చన చేత ఇటువంటి ఫలం కలుగుతుందో ఈ కలియుగములో ఆ ఫలము అనేటువంటిది రామనామ జపాన్ని సంకీర్తనగా చేయటం వల్ల కలుగుతుంది అని చెప్పి పురాణాలు కూడా తెలుపుతూ ఉన్నాయి. యజ్ఞానాం జపయజ్ఞోస్మి, యజ్ఞాల్లో జపయజ్ఞము అని చెప్పి కూడా భగవద్గీతలో విభూతియుగములో పలికారు. సమస్త ధర్మాల్లో కూడా జపమే ఉత్తమ ధర్మమని కూడా తెలియజేయబడిందట. అహింస మీద ఆధారపడి ఉండటమే జపయజ్ఞం ఉత్తమైనదిగా భగవాన్ని విభూతిగా గుర్తింపబడింది అని చెప్పి కూడా మహాభారతం తెలియచేస్తూ ఉన్నది. తమహం ఉపసృతానాం కామపూరం నతోస్మి. సౌందర్యనేత్ర సుందర రామ మిథిలాపురజన మోహక రామ వైదేహి మానస రంజక రామ త్రయంబకార్ముక భంజక రామ సీతార్పిత వర మాలిక రామ